ఏం రా కెవిన్, కోతి బొమ్మ అంటే నీ బొమ్మ వేసుకున్నావు. పిల్లలు చదువుతా ఉండండి, నేను కిందకి పోయేసి వస్తా. షాన్వి, కైరా, కెజియా అందరు చూడండి. వీడు కోతి బొమ్మ వేరా అంటే వాడు ముఖం వేసుకున్నాడు. ఏదో పెద్ద ఆర్టిస్ట్ లా ఫీల్ అయిపోతుంటాడు, కానీ వీడేసే అన్ని పిచ్చి గీతలే. పిల్లలు, మీ అందరికీ ఒక క్వశ్చన్. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మిస్, మా అన్న ఎప్పుడు నన్ను సీరియస్గా తీసుకోడు, అప్పుడు నాకు కోపం వస్తుంది. లియాన్ ఒకడే రెస్పాండ్ అయ్యిండు, ఇంకెవరికి కోపం రాలేదా? కెవిన్, నిన్నెవరు హర్ట్ చేయలేదా? నీకెప్పుడు ఎవరి మీద కోపం రాలేదా? ఇది అందరికీ జరుగుతుంది. మనం హర్ట్ అవుతాం, మనం హర్ట్ చేస్తాం కూడా. బట్ అది మన మనసులో పెట్టుకొని ఉండటం మన మనసుకి బాగుంటుందా? సరే, మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం. అందరూ మీ బుక్లో ఇంకా ఒక పేపర్ తీసుకోండి. అందరూ పేపర్ తీసుకునిండ్రా. ఆ పేపర్ మీద మిమ్మల్ని ఎవరు హర్ట్ చేశారో, మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేశారో అది కూడా రాయండి. మీ పక్కలో వారు ఎవరు చూడకూడదు అంటే కొంచెం దూరంగా పోయి కూడా రాయొచ్చు. అందరూ రాసిండ్రా. మనల్ని హర్ట్ చేసిన వాళ్ళ మీద కోపం తెచ్చుకొని వాళ్ళని అసలు క్షమించకూడదు అని ఆ కోపాన్ని మన మనసులో పెట్టుకొని మన మనసుని భారంగా చేసుకుంటాం. ఈ పేపర్తో పాటు మీ కోపాన్ని చించి గాల్లో వదిలేయండి. క్షమించడం అంటే వాళ్ళే కరెక్ట్ అని కాదు, మన మనసులో ఉన్న భారాన్ని వదిలేయడం. సరే, ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళండి.
opinion